ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి కొత్త విద్యాశాఖ మంత్రిగా ఎవరు ఉండబోతున్నారు? నెక్స్ట్ ఈ రేస్లో ఎవరెవరు ఉన్నారు అనేది ఇప్పటికే చర్చ మొదలైపోయింది. ఇంత పెద్ద వివాదం తర్వాత ఖచ్చితంగా మరొకరు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాలంటే కత్తి మీద సామనే చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే నాయకుడు ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని క్యాపబిలిటీస్ ఏంటి, ముందు అతను ఎలా నడిపిస్తాడు, ఏదైనా సమస్య వస్తే ఎలా డీల్ చేస్తాడు, ఇలా చాలా అంశాలు తెర మీదకి వస్తాయి. వీటన్నిటితో పాటు మరీ ముఖ్యంగా ఖచ్చితంగా ఒక సీనియర్ రాజకీయ నాయకుడే ఆ ప్లేస్లో కూర్చోవాలి. కానీ అతని హిస్టరీ అంతా ఇప్పుడు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. అతను ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యాడు, మరి కొత్తగా వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా పూర్తి స్థాయిలో పటిష్టంగా నడిపించగలుగుతాడా లేదా ఆ శాఖని, ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు మరిన్ని అనాలిసిస్లు తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫడ్నవీస్ పేరు కొత్తగా వినిపిస్తోంది. ఉద్ధవ్ శివసేన నేత సంజయ్ రౌత్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫడ్నవీస్కు విద్యాశాఖ బాధ్యతలు అంటూ సంజయ్ కామెంట్ చేశారు. మహారాష్ట్ర సీఎం మార్పు ఖాయం అంటూ కూడా సంజయ్ రౌత్ జోస్యం చెప్తున్నారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలతో రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ నెలకొందనే చెప్పాలి. విద్యాశాఖతో పాటు మహారాజకీయాల్లోనూ కీలక మార్పులు చోటు అంటున్నారు. ఢిల్లీ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఫడ్నవీస్కు ఢిల్లీ ప్రమోషనా లేక ప్రచారానికే పరిమితం అవుతుందా అనేది కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఫడ్నవీస్, షిండేలకు ఢిల్లీ హైకమాండ్ ఇప్పటికే పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో అమిత్ షాతో ఫడ్నవీస్, షిండే భేటీ అయ్యారు అంటూ కూడా తెలుస్తోంది. ఈ వాదనకి, ఈ వ్యాఖ్యలకి మరింత బలం చేకూర్చే అంశం ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఫడ్నవీస్ను కేంద్రం పిలిపించినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీకి పిలిపించుకొని ఇప్పటికే ఏదో సీరియస్గా మంతనాలు జరుపుతున్నారు అంటూ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కొంత బలాన్ని చేకూర్చుతుంది. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మరి ఇలాంటి హై టైంలో ప్రత్యేకంగా పిలిచారు అంటే ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలకు ఎంతో కొంత బలం చేకూరుతున్నట్లుగా కనిపిస్తోంది. సో లెట్ us see అసలు ముందు राऊत ఏం వ్యాఖ్యలు చేశారు ఒకసారి చూద్దాం. की धर्मेंद्र प्रधान यांच्या जागी नवीन शिक्षण मंत्री म्हणून देवेंद्र फडणवीस यांना संधी मिळू शकते. कारण ते वकील आहेत, शिक्षित आहेत, अनेक विषय मांडत असतात. मला ही शक्यता जास्त वाटते. कारण केंद्रामध्ये जाण्यासंदर्भात सातत्याने चर्चा होत्या आणि आता योगायोगानं किंवा दुर्दैवानं फडणवीसांच्या HRD मिनिस्ट्री रिकामी झाली आहे. तो देवेंद्र फडणवीस यांना तिथे संधी मिळू शकते. సో ఒకవేళ దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీకి వెళ్తే చంద్రశేఖర్ బావన్కులే అక్కడ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అంటూ కామెంట్ చేశారు రౌత్. మరి ఈ వ్యాఖ్యల్లో నిజం ఎంత అంటే ఖచ్చితంగా బలం చేకూర్చే అంశం. ఇప్పుడు ఫడ్నవీస్ని ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు మహారాష్ట్ర సీఎంని మారుస్తారు అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ మధ్య చర్చ జరగడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి బీజేపీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. చంద్రశేఖర్ బావన్కులే సహా చాలామంది సీనియర్ నాయకులు, పలువురు బీజేపీ నేతలు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగానే కొనసాగుతారంటూ మరోవైపు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇటీవలే బావన్కులే ఫడ్నవీస్ 2034 వరకు మహారాష్ట్రకు నాయకత్వం వహిస్తారంటూ కూడా చెప్పారు. ఎవరి పేరైతే ఫడ్నవీస్ ప్లేస్లో ఇప్పుడు చెప్తున్నారో ఆయనే చెప్తున్నారు లేదు ఖచ్చితంగా ఫడ్నవీసే ఉంటారు అని చెప్పేసి. మరొక వైపు ఇదే సమయంలో ఫడ్నవీస్ని ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడుతుండడం కూడా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అండ్ మహారాష్ట్రలో సీఎం మారతారంటూ చాలా రోజుల నుంచి చర్చ జరగడం కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి మరింత ఊతం ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. సో ఈ లిస్టులో చాలామంది పేర్లు వినపడుతున్నాయి. ఒకవేళ ఫడ్నవీస్ ఢిల్లీకి వచ్చి విద్యాశాఖ మంత్రిగా కనుక బాధ్యతలు తీసుకుంటే మొట్టమొదటిగా చంద్రశేఖర్ బావన్కులే పేరు వినపడుతుంది. తర్వాత ఏక్నాథ్ షిండే మరొకసారి అవుతారు సీఎం అని చెప్పి అంటున్నారు. అలాగే గిరీష్ మహాజన్, సుధీర్ ముంగంటివార్ వీళ్ళందరూ పేర్లు కూడా అక్కడ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో లెట్స్ నో మోర్ డీటెయిల్స్. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, ఇప్పుడు ఏం జరగబోతోంది? నెక్స్ట్
విద్యాశాఖ మంత్రి ఎవరు అనే ప్రశ్న వస్తే ఖచ్చితంగా ఇంతకు ముందులాగా అంత ఈజీగా ఉండదు కదా మధు. చాలా వరకు చాలా సీనియర్ రావాల్సి ఉంటుంది అండ్ చాలా సక్సెస్ఫుల్ లీడర్ రావాల్సి ఉంటుంది. గతంలో పెద్దగా కాంట్రవర్సీలు జోలికి పోని వ్యక్తి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ లెక్కలేస్తారు. ఏదైనా గతంలో మచ్చలుంటే ఇదిగో అలాంటి వ్యక్తిని మీరు తీసుకొచ్చి ఎలా కూర్చోబెడతారని క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఖచ్చితంగా. It's very sensitive now. It's more sensitive now, in fact. So how can we understand this? And ఇప్పుడు ఫడ్నవీస్ సీఎం ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా వచ్చే అవకాశం ఉందంటూ రౌత్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఎలా చూడొచ్చు? గత కొంతకాలంగా మహారాష్ట్రలో కాస్త సందిగ్ధత ఉంది. ఫడ్నవీస్ తర్వాత ఏక్నాథ్ షిండేకి మళ్ళీ సీఎం పీఠం అప్పచెప్తే బాగుంటుంది అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో కాస్త చర్చ జరుగుతుంది. శివసేన పార్టీకి సంబంధించిన నాయకులు బాహాటంగానే ఓపెన్ గా మాట్లాడుతున్నారు. త్వరలో ఏక్నాథ్ షిండే సీఎం అవుతారు అనేటువంటిది. అంటే ఈ ధర్నా జరిగే కంటే ముందు సంగతి ఇదంతా కూడా అన్నది. గతంలో మహారాష్ట్రలో మొత్తం ఓవరాల్ గా క్రేజీ విషయంలో షిండే వైపే ఉన్నారు జనాలంతా కూడా. ఆమ్ ఆద్మీ వైపు అంటే పేద ప్రజల వైపు కామన్ మ్యాన్ తో ఈజీగా ఆయన కలవగలుగుతారు, వారి సమస్యలను సాల్వ్ చేయగలుగుతారు, వారు ఏమనుకుంటున్నారు అనేటువంటిది ఆయన గ్రహించగలుగుతారు అనేటువంటిది శివసేనలో చర్చ ఉంది మహారాష్ట్రలో. ఇదంతా కూడా 1 month 2 months బిఫోర్ నుంచి చర్చ జరుగుతూ ఉంది. కానీ మధ్యలో ఈ నీట్ పేపర్ లీకు, ఆందోళన, ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ నేపథ్యంలో చివరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత డైరెక్ట్ గా ఫడ్నవీస్ కి ఏక్నాథ్ షిండేకి ఇద్దరికి ఢిల్లీ పిలుపు రావడం అనేటువంటిది కాస్త చర్చ సాధారణంగా దాని వైపు మలుతుంది. కానీ బీజేపీ కేంద్రంలో తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా అనూహ్యంగా ఉంటాయి. ఇప్పుడు ఈ రీప్లేస్మెంట్ ఉంటుందా, భారీ షఫలింగ్ ఉంటుందా ఏంటి అనేటువంటిది తెలియదు. గత కొంతకాలంగా కేంద్రంలో క్యాబినెట్ రీషఫల్ ఉంటుంది, చాలా మందికి ఉద్వాసన ఉంటుంది, చాలా మంది కొత్త వారికి అవకాశం కల్పిస్తారనేటువంటి చర్చ చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని గతంలో ఆయన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి చర్చ జరిగింది. కొన్ని కారణాల వల్ల డిలే అయింది. ఈ మూమెంట్ లో ఈ పార్లమెంట్ సమావేశాలు మొన్న వాయిదా పడ్డాయి కాబట్టి దీని తర్వాత చాలా కీలకమైనటువంటి మార్పులు ఉంటాయనేటువంటి మరి అందులో ఫడ్నవీస్ నిజంగా విద్యాశాఖ ఇస్తారా, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఆయనకు అవకాశం కల్పించేటువంటి అవకాశం ఉంటుందా, మరి అక్కడ ఎవరిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తారు మహారాష్ట్రలో, మరి షిండే కప్పచెప్తారా లేకపోతే ఇంకా బీజేపీ నుంచి ఇంకోరైనా కొత్త వ్యక్తిని తీసుకునేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది కూడా చర్చ చాలా నుంచి మనం చూసాం. విద్యాశాఖ మొత్తం ప్రక్షాళన చేయాలి అనేటువంటిది కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ దాదాపు నిన్న 47 మందికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ని వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. దాంట్లో 12 డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి సెక్రటరీస్ అందరినీ రీషఫుల్ చేసినటువంటి పరిస్థితి. చర్యలు తీసుకున్నారు, కొత్త చట్టం తీసుకున్నారు. 10 సంవత్సరాల జైలు శిక్ష, పేపర్ లీకేజ్ చేస్తే 10 కోట్ల జరిమానా అనేటువంటి. సో కఠినంగా ముందుకు పోవాలనుకుంటుంది. విద్యా విషయంలో విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉండడానికి కఠినమైన చట్టాలను అమలు చేసేటువంటి దిశగా ముందుకు అడుగు వేస్తా ఉంది. కాబట్టి మరి ఫడ్నవీస్ ఇంకొకరా ఎవరైనా ఇప్పుడే గిఫ్ట్ చేసేటువంటి అవకాశం లేకపోవచ్చు. ఇదే టైంలో వీరికి ఢిల్లీకి పిలుపు రావడం అనేటువంటి ఇది చర్చకు తావిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. నందు రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు షిండే అండ్ ఫడ్నవీస్ ఇద్దరిని కూడా ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడుతుండడం, మరోవైపు రౌత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మరింత సర్క్యులేట్ అవుతున్నాయి, మరింత పెద్ద ఎత్తున ప్రచారం మనం చూస్తున్నాం. అండ్ అలాంటి పరిణామాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇప్పుడు మహారాష్ట్రకి కొత్త సీఎం ఎవరవుతారు అనేది కూడా చర్చ జరుగుతుంది, ఒకవేళ ఫడ్నవీస్ ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంటే కనుక. సో ఇక్కడ మరొకసారి షిండే పేరు వినిపించడం మనం చూస్తూనే ఉన్నాం. షిండేతో పాటుగా మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అందులో చాలా ప్రధానంగా చంద్రశేఖర్ బావంకుల పేరు వినిపిస్తుంది. ఈవెన్ రౌత్ కూడా చంద్రశేఖర్ బావంకుల పేరునే చెప్తూ వస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, ఆర్ఎస్ఎస్ బీజేపీ కేంద్ర నాయకత్వంతో మంచి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. అలాగే శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ కూడా ఫడ్నవీస్ ఢిల్లీకి వెళ్తే బావంకులే సీఎం కావచ్చు అంటూ చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాల్లో బావంకుల పేరు వినిపిస్తుంది. అట్ ది సేమ్ టైం షిండే పేరు కూడా, ఏక్నాథ్ షిండే పేరు కూడా మరొకసారి వినిపిస్తుంది. గతంలో సీఎంగా పనిచేశారు అండ్ మరొకసారి ఆయనకే అవకాశం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారని, ఇలా చాలా రకాల వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. హౌ డూ యూ అండర్స్టాండ్ దిస్? మరోవైపు ఖచ్చితంగా ఫడ్నవీస్కి చాలా మంచి ట్రాక్ రికార్డు ఉంది, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది, చాలా మంచి సక్సెస్ ట్రాక్ రికార్డు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఎప్పుడో 27 ఏళ్ల వయసులో నాగ్పూర్ మేయర్గా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు.
1992లో ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు ఇన్నేళ్ల పాటు సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతూనే ఉన్నారు, అరౌండ్ 34 ఇయర్స్గా. సో చాలా మంచి ట్రాక్ రికార్డు కూడా ఉంది. ముఖ్యమంత్రిగా పనిచేయడం, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం, అలాగే ఓడిపోయినా గెలిచినా చాలా లాయల్గా కొనసాగుతూ ఉండడం, ఇవన్నీ ట్రాక్ రికార్డు బాగుంది. కాకపోతే మరి అక్కడి నుంచి ఇంత సక్సెస్ఫుల్ లీడర్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టి ఇక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రిని చేస్తే మరి మహారాష్ట్ర పరిస్థితి ఏంటి? మహారాష్ట్ర అసలు ఎందుకు మార్చాలనుకుంటున్నారు? ఇలా చాలా ఈక్వేషన్స్ తెర మీదకి వస్తున్నాయి. వీఆర్ ట్రైంగ్ టు గివ్ యూ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్ మరింత క్లియర్గా. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. ఈ అంశానికి సంబంధించి మీకేమనిపిస్తుంది? డూ యూ థింక్ ఫడ్నవీస్ ఈస్ గోయింగ్ టు బీ ద బెస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సెంటర్లో? ఇప్పుడున్న వాళ్ళలో ఆయనకే ఎక్కువ అర్హతలు ఉన్నాయని మీకు అనిపిస్తుందా? కేంద్రం ఒకవేళ ఫడ్నవీస్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలనుకుంటే కారణం ఏమై ఉండొచ్చు? అంటే ఆ స్థాయిలో మంచి గౌరవం ఉన్నటువంటి పొజిషన్ ఇవ్వాలి అక్కడి నుంచి సీఎంగా తప్పించిన తర్వాత అన్న ఆలోచన, లేకపోతే ఇంకేదైనా కారణం ఉండే అవకాశం ఉందా? ఇంకేదైనా పొలిటికల్ స్ట్రాటజీ ఉందా దీని వెనక? అండ్ ఒకవేళ ఫడ్నవీస్ కనుక పక్కకు వస్తే హూ ఈస్ గోయింగ్ టు బీ ద నెక్స్ట్ సీఎం టు మహారాష్ట్ర? షిండేనా, చంద్రశేఖర్ బావన్కులేనా? ఎవరయ్యే అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోండి. అండ్ మరొకసారి రౌత్ చేసినటువంటి వ్యాఖ్యలు. की धर्मेंद्र प्रधान यांच्या जागी नवीन शिक्षण मंत्री म्हणून देवेंद्र फडणवीस यांना संधी मिळू शकते, कारण ते वकील आहेत, शिक्षित आहेत,